ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సంక్షేమ శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. దినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక పండుగలను నిర్వహించిన విధంగానే శివరాత్రిని కూడా మహాద్భుతంగా నిర్వహించడం, ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికి కూడా పరమశివుని యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం. పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం. గతం కన్నా ఎక్కువగా భక్తులు ఈరోజు ఆధ్యాత్మికంగా తమ భక్తి ప్రవృత్తుల్ని భగవంతుని దగ్గర నిర్వహించుకోవడానికి దాదాపు గతం కన్నా ఎక్కువగా ఈరోజు ప్రజలు భక్తులు రావడం జరుగుతుంది. అన్ని ఆలయాల్లో ఒక పండుగ వాతావరణం నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరం జరగకూడదని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం నుంచి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అనేక ఆలయాల్లో లక్షలాదిగా ఇవాళ జన సమూహం సామాన్య భక్తులు కాలినడకన కొండలు ఎక్కి దైవ దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. శ్రీశైల మహాక్షేత్రాన్ని చూశాను, శ్రీకాళహస్తిని చూశాను, ఇవాళ మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయానికి రావడం, ఇవాళ సాయంత్రం కోటప్ప కొండకు వెళ్ళి త్రికోటేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం 3 ఆలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని అందులో శ్రీశైలం, శ్రీకాళహస్తి అలాగే కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వాల్సింది ఉంది, కానీ ఎన్నికల కోడ్ అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నేనే ప్రధానమైన ఆలయాల్లో ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది.